శ్రేష్టమైనదే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. విలువైనదే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నా పిల్లలకు నేను పెళ్లి చేయలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నో, నువ్వు బాధపడద్దు. నీ పిల్లల కొరకు ఏది దేవుడు దాచి ఉంచున్నాడో త్వరలో దానిని తీసుకొని ఎదురొచ్చి నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. సంవత్సరాలుగా ఉద్యోగాలు లేవు, సంవత్సరాలుగా వ్యాపారం లేదు. ఏంటి నా పరిస్థితి? నో, ఇక ఆలోచన తీసే నీ మనసులో. నీకు వ్యాపారం లేకపోయినా, నీకు ఉద్యోగం లేకపోయినా, ఏమంటే చిల్లి గవ్వ నీ జోబులో లేకపోయినా, 3 పూటలు ఆహారం ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను పోషిస్తున్నాడే, అది సరిపోదా? అదే కదా దేవుని కార్యాలంటే. రేపు కనీసం నీ పిల్లలకు పాలు ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు, కానీ నీ కొరకు కాకులను పంపిస్తున్నాడు, పక్షులను పంపిస్తున్నాడు, ఏమంటే చేపను పంపిస్తున్నాడు, రొట్టెను పంపిస్తున్నాడు. ఎదురొచ్చే దేవుడు ఎవరో తెలుసా? నీ జోబు ఖాళీగా ఉన్నా నీ కడుపును ఖాళీగా పెట్టడాయన. ఆయన పిల్లల కొరకు ఏదైనా చేయుటకు ఎదురు రాబోతున్నాడు ఆయన. ఆయన ఉన్నంత వరకు ఆయన పిల్లలకి ఏ ఆకలి ఉండదు. ఆకలితో ఉంచాడు, కరువుతో ఉంచాడు, కొదువుతో ఉంచాడు, ఇబ్బందులతో ఉంచాడు.